హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియని వారి కోసం చూపిస్తున్నాను. ముందుగా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన ఆరో మార్క్ చూపిస్తున్నాను చూడండి, అనిల్ ఊర్మల్లా అని క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ఆల్ అని ఉంది, క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వలన, ఆల్ క్లిక్ చేయడం వలన మాకు మంచి ఇంకా ముందు మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లఫీగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. చాలా బాగుందని, టేస్టీగా ఉందని అంటారు. మా పిల్లలకి చాలా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మా చిన్న పాపకు చాలా నచ్చింది. చూడండి ఎలా బాగుందని అంటుందో. ఓకేనా ఫ్రెండ్స్. రెసిపీలోకి వెళ్దాము. ముందుగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో కేక్, దాని కొలత అనేది పెట్టుకొని ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నెడు గోధుమ పిండి జల్లించుకొని అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇవి మంచిగా జల్లించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 కోడిగుడ్లు వేసుకొని అందులోనే ఒక 1/4 కప్ షుగర్ వేసుకోండి. అందులోనే 3 మంచిగా పండినటువంటి అరటి పండ్లను వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఏది లేకున్నా ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఇక్కడ ఎసెన్స్ ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇందులోనే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి 1 స్పూన్. వీటన్నిటిని, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. రిఫైండ్ ఆయిల్ అయినా సరే, ఏ ఆయిల్ అయినా సరే స్మెల్ ఏం రాదు. ఎందుకంటే మనం ఇలాచి అది పైనాపిల్ ఎసెన్స్ వేసాం కాబట్టి. వీటిని ఒక్కొక్కసారి పల్చిచ్చుకుంటూ మంచిగా మిక్సీ పట్టాలి. చూడండి టెక్స్చర్ ఇలా ఉండాలి. మీకు మళ్ళీ ఇలా టెక్స్చర్ రాలేదు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి అలా పట్టండి, టెక్స్చర్ వస్తుంది. మనం ఏదైతే గోధుమ పిండి అన్నీ కలిపి పెట్టుకున్నామో అందులో ఈ మిశ్రమం వేసి ఒకే డైరెక్షన్లో స్పీడ్గా కానీ స్లోగా కానీ ఒకే డైరెక్షన్లో ఉండలేమీ లేకుండా మంచిగా కలపండి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల మిల్క్, కాచి చల్లార్చిన పాలైనా సరే, పచ్చి పాలైనా సరే, ఏవైనా సరే వేసుకోండి. వేసి వీటిని కూడా ఒకే డైరెక్షన్లో మొత్తం అంతా కలిసేలాగా మంచిగా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. బ్యాటర్ రెడీ అయింది. మరొక వైపున నేను ఇది ఏ గిన్నెలో చేస్తున్నానో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బౌల్కి ఆయిల్ రాసుకొని పిండి గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టాం కదా. స్టవ్ ఆన్ చేసి ఒకటి ఏదైతే కేక్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ హీట్ అయింది. ఇప్పుడు దీన్ని మూత తీద్దాము. మెల్లిగా జాగ్రత్తగా తీసి ఈ బ్యాటర్ ఏదైతే ఉందో ఈ బ్యాటర్ని ఇందులో మనం వేసుకోవాలి. ఒక 5-6 టైమ్స్ మంచిగా ట్యాప్ చేయండి. అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోయి కేక్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఇప్పుడు మీడియం టు సిమ్లో 40-45 మినిట్స్ మంచిగా మూత పెట్టేసి బేక్ చేశారంటే మనకి యమ్మీ టేస్టీ కేక్ మంచిగా రెడీ అయిపోతుంది. దీనిపైననే వెయిట్ కోసం నేను ఇట్లా రోకలు పెట్టుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏదైనా వెయిట్ ఉంటే అట్లా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. 45-50 మినిట్స్ ఇట్లా బేకింగ్ పెట్టండి మీడియం ఫ్లేమ్లో. ఓకేనా. పెట్టిన తర్వాత ఇప్పుడు 45 మినిట్స్ అయ్యింది. చూద్దాము మనకు కేక్ రెడీ అయిందో లేదో. ఓపెన్ చేసి చూద్దాము. మెల్లిగా ఇట్లా పట్టుకొని మెల్లగా తీయండి. చూడండి ఫ్రెండ్స్, మన కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా నైఫ్ పెట్టి 1-2 సార్లు చూడండి. ఒకవేళ మీకు పిండి అతుక్కుంటుంది అని అంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ పెట్టండి బేకింగ్కి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బ్లెండర్, జారు అలాంటి ఓవెన్ ఏది లేకున్నా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా,
ఎడ్జెస్ని ఇలా అంటూ ఉంటే మనకి కేక్ వస్తుంది. చల్లారడానికి నేను ఎలా అయితే కర్చీఫ్ కప్పానో మీరు కూడా 1/2 అవర్ పాటు అలా పక్కన పెట్టండి. చూడండి, ఇలా ఎడ్జెస్ తీసిన తర్వాత ఇట్లా బోర్లు ఇచ్చి చూస్తే చూడండి ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలకి మాత్రం చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెడతారని అనుకుంటున్నాను. ఫుల్ హ్యాపీ అయ్యారు మా పిల్లలు. ఇలా ఇంట్లోనే బయట అది ఇది కేక్ కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. నేను చేసిన బౌల్ కూడా చూపిస్తా చూడండి. ఇంత ఏం కూడా అతుక్కోలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.